హాయ్ అండి. వెన్నీ కుకింగ్ ఛానల్లో ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో ఏంటంటే ఉదయాన్నే 7కి ఇంట్లో మాకు టిఫిన్ గోధుమ రవ్వ ఉప్మా వండానండి. అలాగే ఇంకోటి రెసిపీ ఏంటంటే ఈరోజు కర్రీ ఏంటంటే టమాటా ములక్కాడ కర్రీ వండానండి సింపుల్గా. అలాగే ఇంకోటి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నానండి. చూస్తూ ఉండండి. ఈరోజు వీడియో 19 నిమిషాల దగ్గరగా ఉందండి. కొంచెం లెంత్ ఎక్కువైనట్టుంది వీడియో. మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. లైక్ చేయండి. రెసిపీస్ ఎలాగ ఉన్నాయో కామెంట్ చేయండి. వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. ఉప్మా వండే విధానం కూడా సింపుల్గా చేశానండి. ఈరోజు మంగళవారం అండి. ఈరోజు మీరు మీ ఇంట్లో ఏం టిఫిన్ చేశారండి? కామెంట్ చేయండి. అలాగే నా వంటలు మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. గోధుమ రవ్వ ఉప్మాకి కావలసిన ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా కట్ చేసుకుంటున్నానండి. సింపుల్గా చేశానండి. చూస్తూ ఉండండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే టమాటా ములక్కాడ కర్రీ కూడా సింపుల్గా చేశానండి. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. సింపుల్గా చేశాను. పప్పుచారు చేద్దాం అనుకున్నా కానీ టమాటాలు ఉన్నాయని ములక్కాడ టమాటా కర్రీ వండానండి. చూస్తూ ఉండండి. ఎలా చేశానో ఏంటో కామెంట్ చేయండి. వీడియో నేనే తీసుకుంటున్నానండి. కళాయి తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె పోసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, తాలింపులు ఇవన్నీ వేసి వేగిన తర్వాత రవ్వ వేసానండి. రవ్వ వేగిన తర్వాత 1 కప్పు రవ్వ తీసుకుంటే 3 కప్పులు వాటర్ పోసానండి. అది కొలత అండి. ఇంకా గుజ్జు గుజ్జుగా కావాలంటే 4 కప్పులు పోసుకోవచ్చు. మామూలుగా సమానంగా ఉడకాలంటే 3 కప్పులు పోసుకోవాలండి. అది కొలత అండి. మీకు తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నానండి. అంచనా అయితే నాకైతే రాదండి. కొలతలతోనే నేను పోస్తాను. ఇన్ని పోస్తే అంచనా అని అలా నాకు రాదండి. 1 కప్పుకి 3 కప్పులు వాటర్ పోస్తానండి. అలా సమానంగా మంచిగా నీట్గా ఉడికిద్దండి. తినటానికి కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అండి. నూనె కాలిన తర్వాత జీలకర్ర తాలింపులు వేసానండి. మీరు ఈరోజు మీ ఇంట్లో ఏ వండారండి? కామెంట్ చేయండి. కొత్త రెసిపీస్ చేయటానికి నేను చూస్తున్నానండి. చేసి కంపల్సరీగా నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తానండి. జీలకర్ర అండి. టీ పెట్టానండి. తర్వాత టమాటో ములక్కాడ కర్రీ అండి. అవి కట్ చేసుకున్నానండి.
కత్తిపీటతో కట్ చేస్తాను, చాకుతో కూడా కట్ చేస్తానండి. ఎలాగైనా కట్ చేస్తాను, ఎక్కువగా కత్తిపీటతోనే కట్ చేస్తానండి. మా పిల్లలు టీవీలో చికెన్ నూడిల్స్ వస్తుంటే చూస్తున్నారండి. టమాటా, ములక్కాడ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. స్టవ్ మీద కళాయి పెట్టి వంట స్టార్ట్ చేశానండి. అలాగే పచ్చిమిర్చి, మీరేం చేశారండి మీ ఇంట్లో ఈరోజు? నేనైతే ఈ కర్రీ చేశానండి. ఉదయం మా అమ్మగారు పప్పుచారు పంపించారండి, ములక్కాయ పప్పుచారు, అది తిన్నాము. ఇది సాయంత్రం అండి, మంగళవారం సాయంత్రం కర్రీ అండి ఇది. వీడియో అది ముందు వెనక వస్తుందండి, చూడండి. కానీ ఎంత గుజ్జుగా వచ్చిందంటే కర్రీ అంత గుజ్జుగా వచ్చింది. సిమ్లో పెట్టి మంచిగా కర్రీ వండానండి. మనకి ఎప్పుడైనా వండే బాణీలు, కళాయిలు, గిన్నెలు, సట్టులు అంటారు కండి, అవి కొంచెం మందంగా ఉంటే ఎప్పుడైనా కర్రీ అనేది మాడకుండా ఉంటుందండి. జీలకర్ర వేసానండి, తాలింపులు వేసానండి, కరివేపాకు లాస్ట్లో వేసానండి, మర్చిపోయాను. ముందు వేయటం మర్చిపోయాను, తర్వాత లాస్ట్లో వేసానండి. ఫ్రంట్ కెమెరా అయ్యాక ఎడం చేయి లాగా కనిపిస్తుందండి. వీడియో ఎవరైనా తీస్తూ ఉంటే బాగుంటుంది. చూస్తానండి, ట్రై చేస్తాను మంచిగా తీయటానికి, మంచిగా పెట్టడానికి, వంటలు మంచి వండటానికి. అలాగే కేకులు కూడా నేను రెడీ చేయాలనుకుంటున్నానండి. కేకులు అన్నీ ఒకటేమిటి ఒకటి చిన్నగా చేస్తానండి, చూస్తూ ఉండండి. మా ఛానల్ వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. మా ఛానల్ పేరు వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అవి వేగిన తర్వాత వేసానండి ములక్కాడ, టమాటా. లేతగా ఉన్నాయండి ములక్కాయలు, చక్కగా ఉన్నాయి. సిమ్లో పెట్టి మగ్గిచ్చానండి, చాలా చక్కగా ఉడికాయి. చూస్తూ ఉండండి. బ్లాగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తానండి. ఇంట్లో అంట్లు కడగటం, బట్టలు ఉతకటం, ఇంట్లో పని ఏదైనా ఆడవాళ్ళ పని ఏం చేస్తారండి, ఆ పని అదంతా పెట్టడానికి ట్రై చేస్తానండి. నాకు వీడియో తీసేవాళ్ళు లేరండి, నేనే తీసుకుంటున్నాను వీడియోను. వంట చేసే వీడియో కానీ ఇక ఒకదాన్నేనండి తీసుకుంటున్నాను, ట్రై చేస్తాను. ఒక స్టాండ్ లాంటిది కొనుక్కుంటే అలా మనం పని చేసేది కూడా చూపించవచ్చండి. సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఉప్పు వేసానండి, కొంచెం పసుపు కూడా వేసానండి. టమాటాలు, ములక్కాడలు, ఉల్లిపాయలు మంచిగా మగ్గటానికి వేసి మూత పెట్టానండి. మూత పెట్టిన తర్వాత కాసేపు మగ్గనిచ్చి తర్వాత తీసి చూస్తే బాగా ఏగే ఉంటాయండి. రైస్ అయితే ఇప్పుడు వండనండి, తినేటప్పుడు వండుతానండి. కడిగి పెట్టి అలా ఉంచుతాను. సిమ్లో పెట్టేసేసానండి పూర్తిగా కర్రీకి. అలా మగ్గిపోయిందండి. మూత పెట్టానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి,
పావు కిలో అల్లం, పావు కిలో వెల్లిపాయలండి. శుభ్రంగా కడిగి మిక్సీ పడుతున్నానండి. ఏదైనా వంట వండటానికి గబుక్కన ఉండాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. నాకు కుదరదండి, అవి ఉంటేనే మంచిది. చిన్న రోలు కూడా ఉంది, అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవచ్చు, కానీ ఉంటే మంచిదని చేస్తున్నానండి. ఒక వారం రోజులకు సరిపోను. ఎక్కువగా మన ఇంట్లో చికెను అలాంటివి ఎక్కువగా చేపలు తెస్తారండి మా వారు. పిల్లలు ఫ్రైడ్ రైస్ అని అయ్యా అని బిర్యానీ, ఎగ్ బిర్యానీ అలాంటివి చేస్తూ ఉంటానండి. సో అందుకనే అప్పుడప్పుడు ఎమ్మటే మళ్ళీ నూరుకోలేము కండి. అందుకనే తొందరగా అయిపోద్ది మనకి. చేసి పెట్టుకొని ఉంచుకుంటే ఫ్రిడ్జ్లో 10 రోజులైనా మనకి ఫ్రెష్గా ఉంటుందండి. మిక్సీ అండి, మిక్సీ ఎప్పుడో అది 10 సంవత్సరాల పైన అవుతుందండి మిక్సీ కొని. చాలా చక్కగా పనిచేసిద్దండి. ఇంకేంటండి సంగతులు. నాకు 3 వీడియోలు తీసాకే మీతో మాట్లాడినట్టుగానే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంకా మాట్లాడటానికి ట్రై చేస్తానండి, నేర్చుకుంటాను. మీరు ఇంట్లో ఈరోజు ఏ వంట వండారండి కామెంట్ చేయండి. అది కొంచెం తిరగట్లేదని నూనె పోసానండి. నూనె పోస్తే ఏంటంటే నీళ్ళు పోస్తే ఎన్నో రోజులు నిల్వ ఉండదని నూనె పోస్తున్నానండి. కొంచెం పసుపు కూడా వేసాను. వేసిన తర్వాత మిక్సీ పెట్టానండి, చక్కగా మెదిగింది. ధనియా పొడి, జీలకర్ర పొడి, మెంతు పొడి, అలాగే చెక్క లవంగా పొడి. ఒక్క సాంబార్ పొడే నేను తయారు చేయట్లేదండి, అది తయారు చేసి మీకు చూపిస్తానండి. పొడులు ఇంకా వస్తాయండి వారం 10 రోజులు. అవి అయిపోయిన తర్వాత అన్ని పొడులు ఒకరోజు వీడియో పెడతానండి, చూస్తూ ఉండండి. సాంబార్ పొడి కూడా నేను రెడీ చేస్తాను. సాంబార్ పొడి రసంలోకి ఆ పొడి వేసుకుంటే ఏంటంటే రసం కూడా చిక్కగా ఉంటుంది, సాంబార్ కూడా చిక్కగా ఉంటుందండి. అన్నీ నేను తయారు చేసి చూపిస్తాను, చూడండి ఒకరోజు అనుకొని. ఈరోజు మసాలా కారం పట్టిద్దాం అనుకున్నానండి, ఎండ బాగా రాలేదని ఆగిపోయానండి. మా మేనగాళ్ళు వచ్చిందండి. హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొత్త ఫ్రెండ్ని. ఇవాళ నుంచి నేను కొత్త ఫ్రెండ్ని నేను అంటుందండి మా అమ్మాయి మేనకోడలు. బాక్స్లో పెడుతున్నానండి పట్టింది. ఆ లాస్ట్లో కొంచెం ఉంచి కడిగి దాంట్లో వేసానండి కర్రీలో. మా మేనగోళ్ళు నేను వీడియో తీస్తా ఇయ్యత్తానని తీసుకుందండి, సరేనని ఇచ్చానండి. చక్కగా తీసిందండి వీడియో. లాస్ట్లో శుభ్రంగా కడిగి ఆ ములక్కాడ టమాటా కర్రీలో వేసానండి. చక్కగా మగ్గిపోయాయండి టమాటాలు, ములక్కాడలు చాలా చక్కగా మగ్గిపోయాయండి. మా మేనగోళ్ళ తీస్తుందండి వీడియో. ఎలా మగ్గిపోయావో చూడండి. శుభ్రంగా వేసానండి. సింపుల్గా అండి, అది సిమ్లో పెట్టుకొని వండుకుంటే చక్కగా గుజ్జాలుగా
కొంచెం వేసుకున్నా కానీ చాలా అన్నం కలిసేటట్లుగా వండానండి. చూస్తూ ఉండండి, కర్రీ నచ్చిద్దండి మీకు. చక్కగా వండారు అంటారు. కారం అండి, 1 స్పూనున్నర కారం, 1 స్పూను ముందుగానే టమాటాలు ములక్కాడలు మగ్గడానికి ముందుగానే 1 స్పూన్ వేసానండి. లాస్ట్లో కొంచెం వేసాను ధనియా పౌడర్ అండి. కారం ఎంత వేసినామో ధనియా పౌడర్ అంత వేసుకోవచ్చండి మనం. జీలకర్ర పొడి సగం వేసానండి, 1/2 స్పూను. కొంచెం గరం మసాలా కూడా వేసానండి. కొంచెం ఉప్పు లాస్ట్లో కొంచెం వేసానండి ఉప్పు. మనం కారం ఎంత టమాటాలకి కారం కొంచెం తీయగా ఉంటాయి కదండి. కారం ఎంత వేసుకున్నా ధనియాల పొడి అంత వేసుకుంటే చాలా చక్కగా చిక్కగా వస్తుందండి. లాస్ట్లో చెక్క లవంగా పొడి వేసినానండి. వీడియోలో ఎంత అయిపోయిందండి. కరివేపాకు లాస్ట్లో వేసి తాలింపులో మర్చిపోయానండి. కొంచెం కొత్తిమీర కూడా ఉంటే వేసానండి, అది కొంచెమే ఉంది. ఈరోజు వీడియో కట్ చేయటం మర్చిపోయానండి. మా అమ్మాయికి చాలా నచ్చిందండి కర్రీ. నేను తిన్నానండి, చాలా బాగుంది కర్రీ. మా ఛానల్ పేరు వెన్నీ కుకింగ్ ఛానల్ అండి. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ రిపీట్ వచ్చిందండి, ఇది అయిపోయిందండి, కర్రీ అయిపోయిందండి. వెంటనే బౌల్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఇంకా నైట్ డిన్నర్కి అండి ఇది. మీరు ఏ కర్రీ చేశారండి ఈరోజు మీ ఇంట్లో? అలా చూడండి ఎలా గుజ్జుగా వచ్చిందో. ఇంకాసేపు మగ్గనిచ్చి తీసేసుకోవటమేనండి. డబ్బాలో పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. 10 రోజుల దాకా అసలుకి చెక్కు చెదరదండి, స్మెల్ కూడా రాదు. కర్రీ అలా ఉందండి, చాలా చక్కగా ఉందండి. చూస్తుంటే నోరూరట్లేదండి. మేము తిన్నాం, చాలా చక్కగా ఉందండి. సింపుల్గా అయిపోయిందండి. అంతేనండి కర్రీ. థ్యాంక్ యూ అండి సో మచ్.